హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాజ్ యూజువల్గా మనకు సండే ఈవినింగ్ కాబట్టి ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడుకుంటాం. ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ ఇందులో భాగంగా మనం ఈరోజు 1 జనవరి నుండి 6 జనవరి మధ్యలో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మనకు ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 అనే కాకుండా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ టాపిక్స్ అనేవి యూస్ఫుల్ అయ్యే విధంగా మనం పిక్ చేసుకుంటాం. ఇది ప్రతి క్వశ్చన్ కూడా ఎంసీక్యూ ఫార్మాట్లో ఉంటుంది. అలానే ఇది మనకి వీక్ నెంబర్ 9 కాబట్టి ఇదివరకు వీక్స్ ఏవైనా మీరు మిస్ అయితే కనుక మీరు ప్లేలిస్ట్లో వీక్లీ కరెంట్ ఇష్యూస్ అని ఉంటుంది, అందులో చెక్ చేసుకోవచ్చు. ఓకే, సరే. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇండియాస్ ఎక్స్పోసాట్ ఇండియాస్ ఫస్ట్ పొలరీమెట్రీ మిషన్. దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి మీకు ఐడియా ఉంటే కనుక ఈ ఎక్స్పోసాట్ని లాంచ్ చేసినటువంటి లాంచింగ్ వెహికల్ పేరేంది, అంటే అది పిఎస్సిఎల్వియా జిఎస్ఎల్వియా, ఆ లాంచింగ్ వెహికల్ పేరేంది? ఓకే, సరే. క్వశ్చన్ చూద్దాం. నేను క్వశ్చన్ చదివేటప్పుడు మీరు కూడా క్వశ్చన్ చదవడానికి ట్రై చేయండి నాతో పాటు, అండ్ ఆన్సర్ని గుర్తించడానికి కూడా ట్రై చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఎక్స్రే పొలరీమీటర్ శాటిలైట్ మిషన్. దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ చూడండి అంటున్నారు. ఇట్ ఈస్ లాంచ్డ్ బై ద ఇస్రో. దీన్ని ఇస్రో లాంచ్ చేసింది అంటున్నారు, రైట్. ఇట్ ఎయిమ్స్ టు స్టడీ బ్లాక్ హోల్ బైనరీస్. బ్లాక్ హోల్ని స్టడీ చేయడానికి యూజ్ అవుతుంది. అలానే లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, న్యూట్రాన్ స్టార్, వీటిని అంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువగా ఉన్నటువంటి న్యూట్రాన్ స్టార్ని కూడా అబ్జర్వ్ చేయడానికి వీలవుతుంది. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా రైటే ఈ యొక్క ఎక్స్పోసాట్కి సంబంధించి. మరి క్వశ్చన్ని బట్టి మీకు ఏమర్థమై ఉండాలి? ఒక మిషన్, అది ఎవరు లాంచ్ చేశారు, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంది అని క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి సి. సరే, దీన్ని లాంచ్ చేసింది ఎవరు? మనకి ఇస్రో వాళ్ళు. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి 2 పేలోడ్స్ ఏంది? ఒకటేమో పోలిక్స్. ఈ యొక్క పోలిక్స్ అనేటటువంటిది ఈ యొక్క స్పేస్లో ఏవైతే ఉన్నాయో 40 స్టార్స్, 40 బ్రైట్ స్టార్స్ని ఇది అబ్జర్వ్ చేయబోతుంది అనమాట. దీన్ని డెవలప్ చేసింది ఎవరు? రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎవరి సహాయంతో? యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ వల్ల సహాయంతో. ఇందులో ఉన్నటువంటి ఇంకొక పేలోడ్ ఏంది? ఎక్స్పెక్ట్. ఇది ఇంకొక పేలోడ్. ఇది మనకి ఏం చేస్తుందంటే కనుక ఫాస్టెస్ట్ టైమింగ్, అంటే దాంతోపాటు స్పెక్ట్రోస్కోపిక్ రిజల్యూషన్, అంటే మనం క్యాప్చర్ చేసేటటువంటి ఏదైతే వేవ్ లెంత్ రేడియేషన్స్ ఉంటాయో వాటిని ఎక్కువ క్లారిటీతో క్యాప్చర్ చేస్తుంది అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మిషన్ మొత్తం కూడా కేవలం ఎక్స్రేస్ని ఈ యొక్క ప్రెడిక్ట్ చేయడానికి, అంటే ఎక్స్రేస్ని అబ్జార్బ్ చేసుకొని వాటిని డిటెక్ట్ చేయడానికి మాత్రమే అనమాట ఎక్స్రే మిషన్ డెడికేటెడ్గా. ఇలాంటి గ్రావిటేషనల్ వేవ్స్ గురించి మనకి లీగో అనేది మనం డిస్కస్ చేసాం. మన భారతదేశంలో లీగో ఎక్కడ ఏర్పాటు కాబోతుంది అది కూడా మీరు ఆన్సర్ చేయండి. సరే, నెక్స్ట్ వన్ ఏంటంటే డిజర్ట్ సైక్లోన్. ఎప్పుడైనా సరే ఇలాంటి ఏదైనా మిలిటరీ కానీ ఏవైనా సరే అంటే డిఫెన్స్ రిలేటెడ్ ఆపరేషన్ జరిగినప్పుడు అందులో మిలిటరీ ఇన్వాల్వ్ అవుతున్నారా, ఆర్మీ ఇన్వాల్వ్ అవుతున్నారా, ఎయిర్ ఫోర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారా అని తెలుసుకోవాలి. అది ఏ కంట్రీతోనో తెలుసుకోవాలి, అది ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. ఓకే, ఎక్సర్సైజ్ డిజర్ట్ సైక్లోన్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా ఏ దేశంతో? డిజర్ట్ అనడంతో మనం జనరల్గా రష్యా, ఫ్రాన్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఒమన్, యూఏఈలో మనం దీన్ని ఎవరితో కండక్ట్ చేసాం? యూఏఈ వాళ్ళతో కండక్ట్ చేసాం ఫర్ ద ఫస్ట్ టైం. ఇది మనకి ఫస్ట్ టైం. ఎప్పుడు కండక్ట్ అవుతుంది? ఇది జనవరి 2 నుండి జనవరి 15 మధ్యలో రాజస్థాన్లో కండక్ట్ అవుతుంది ఈ ఇయర్లోనే. ఇది మనకి ఫస్ట్, అందుకోసం దీన్ని ఇనాగ్రల్ ఎడిషన్ అంటున్నాం. డిజర్ట్ సైక్లోన్ ఈ 2 దేశాల మధ్యలో. అండ్ మనకి ఇండియా యూఏఈ రిలేషన్ చూస్తే కనుక యూఏఈ మనకి ఇండియాకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. మనకి యూఏఈకి మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్స్ 1972లో స్టార్ట్ అయినాయి. ఇండియాకి యూఏఈకి మధ్యలో ఆల్రెడీ మనకి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఉంది. ఇప్పుడు మాట్లాడుకుంది మనం ఈ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్. అలానే యూఏఈలో ఎవ్రీ 2 years కోసం జరిగేటటువంటి డిఫెన్స్ ఎక్స్పోకి కూడా మన ఇండియా వెళ్తుంటుంటుంది. లాస్ట్ ఇయర్లో ఇండియాకి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ విశాఖపట్నం, అలానే ఐఎన్ఎస్ త్రికండ్, ఇవి 2 కూడా యూఏఈలో జరిగినటువంటి జయద్ తల్వార్ అనేటువంటి నావీ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. ఇది మనకి ఇండియా యూఏఈకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సరే. నెక్స్ట్ థర్డ్ వన్, వేర్ డస్ ద స్పేస్ బిగిన్? మనకి స్పేస్, మనకి ఎర్త్ పైన చూస్తే కనుక మీరు ట్రోపోస్పియర్, స్టాటోస్పియర్, అలానే థర్మోస్పియర్, అయనోస్పియర్ ఇట్లాంటివన్నీ మీరు వినుంటారు. ఓకే, మరి ఇవన్నీ దాటిన తర్వాత స్పేస్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? మనకు లెక్క ఉండాలి కదా. స్పేస్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే కనుక ఒక బౌండరీ లైన్ ఉంది, అది ఇమాజినరీ లైన్ అనుకోండి. అఫ్ కోర్స్ దాని పేరే మనకి ఈ యొక్క కర్మాన్ లైన్. ఎందుకంటే మనకి 1967లో ఫస్ట్ మనకి ఔటర్ స్పేస్ ట్రీటీ, ఔటర్ స్పేస్ ఒప్పందం అనేది జరిగింది. ఎవరెవరి మధ్యలో? యుఎస్ఏకి మరియు రష్యాకి మధ్యలో జరిగింది. మరి స్పేస్లో శాంతియుత, దాని ఉద్దేశం ఏంది? స్పేస్ని చాలా పీస్ఫుల్గా వాడుకోవాలని చెప్పేసి. మరి మన స్పేస్ని ఎప్పుడైతే పీస్ఫుల్గా వాడుకోవాలనుకుంటున్నామో అప్పుడు స్పేస్ అనే డెఫినేషన్ తెలియాలి కదా. అలానే ఈ లైన్ దాటిన వాళ్ళని మనం ఏమంటామంటే ఆస్ట్రోనాట్ అంటాం. ఎందుకంటే స్పేస్ కాబట్టి. ఓకే, సరే చూద్దాం.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కర్మాన్ లైన్. ఇట్ ఈస్ ఇమాజినరీ లైన్. ఎస్. ఏం డిటర్మైన్ చేస్తుంది? ఎర్త్ అట్మాస్ఫియర్ ఏంది, స్పేస్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, దీన్ని డిఫైన్ చేస్తుంది అనమాట. అలానే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ద యుఎన్ఓ. కాదు, ఇట్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ బై యుఎన్ఓ, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై వన్ ఆఫ్ ద యూరోపియన్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి వన్ ఓన్లీ. ఓకే, కర్మాన్ లైన్ ఇది దేన్ని డిటర్మైన్ చేస్తుంది? స్పేస్ స్టార్ట్ అయ్యేదాన్ని డిటర్మైన్ చేస్తుంది. దీన్ని ఐడెంటిఫై చేసింది, దీన్ని రికగ్నైజ్ చేసింది ఎవరు? ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్. ఇది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది? మన ఎర్త్ నుంచి సుమారుగా మన భూమి నుంచి 100 కిలోమీటర్ల తర్వాత ఇది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఎప్పుడు ప్రధానంగా ఉనికిలోకి వచ్చింది? అవుటర్ స్పేస్ ట్రీటీ 1967లో దీన్ని వాడుకలోకి రావడం జరిగిందనమాట. దీన్ని క్రాస్ చేస్తే కనుక దాని జనరల్గా వాళ్ళు దేనికి క్వాలిఫై అయినట్టు? ఆస్ట్రోనాట్గా వాళ్ళకు చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు స్పేస్లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి. నెక్స్ట్ టాపిక్, ఇండియా ఎలక్టెడ్ టు యుఎన్ స్టాటిస్టికల్ బాడీ. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఒక స్టాటిస్టికల్ బాడీకి మన భారతదేశం ఎన్నికైంది. దానికి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. స్టాటిస్టిక్స్ జనరల్గా మనకు ఈ యొక్క డేటా అంతా మొత్తం స్టాటిస్టికల్ బేస్డ్ పైనే ఉంటుంది. మన ఇండియాలో ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అని ఎవరిని అంటాం? మీరు కమెంట్ చేయండి, కమెంట్లో ఇంక్లూడ్ చేయండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్. సరే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్. ఇట్స్ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై యుఎన్ ఎకోసాక్. యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఎన్నిక చేస్తుంది అంటున్నారు. ఇది రైట్ మనకి. ఇండియా ఈజ్ కరెంట్లీ ఏ మెంబర్ ఆఫ్ దిస్ కమిషన్. ఎస్. ఇందులో సభ్యుల్ని ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారు. మన ఇండియాని ఈసారి ఈ టర్మ్కి ఎన్నుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాండర్డ్స్ని సెట్ చేసేది ఈ యొక్క సంస్థ అనమాట. ఇందులో మెంబర్స్ని ఎన్నుకునేది యుఎన్ ఎకోసాక్. యుఎన్ ఎకోసాక్ అనేది యుఎన్ఓలో ఉన్నటువంటి 5 ప్రధానమైనటువంటి భాగాలలో ఒక భాగం అనమాట. యుఎన్ఓలో మనకి 5 ఆర్గాన్స్ ఉంటాయి. ఒకటి యుఎన్ జనరల్ అసెంబ్లీ, 2 యుఎన్ సెక్రటేరియట్స్, 3 యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, 4 యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, 5వది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇక్కడ 2 కూడా రైట్ ఆన్సర్సే మనకి. ఇది ఆన్సర్ వచ్చేసి సి. ఇండియా 4 సంవత్సరాలకు గాను ఎన్నుకోబడింది. ఎక్కడ? యుఎన్ యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ ఎన్నుకోబడింది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఈ యొక్క స్టాటిస్టికల్ కమిషన్ని 1947లో. ప్రపంచవ్యాప్తంగా స్టాటిస్టిక్స్ సంబంధించి తీసుకునేటటువంటి అత్యున్నత నిర్ణయాలన్నీ కూడా ఈ ఆర్గనైజేషన్ అనేది తీసుకుంటుంది. అలానే దీని యొక్క ఆపరేషన్స్, ఓకే, ఈ కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్ ఏ ఆపరేషన్స్ని మనము ఎవరిని ఓవర్సీ చేస్తుంది, ఎవరిని నియంత్రిస్తుంది? యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ డివిజన్ వీళ్ళ యొక్క యాక్టివిటీస్ని వీళ్ళు పర్యవేక్షిస్తుంటారు అనమాట. ఇది ఎవరి పరిధిలో ఉంటుంది? ఈ యొక్క కమిషన్ అనేది యుఎన్ ఎకోసాక్ పరిధిలో ఉంటుంది. ఇందులో మెంబర్షిప్ ఉండేటటువంటి దేశాల సంఖ్య ఎంత? 24 కంట్రీస్. ఎన్నుకునేది యుఎన్ ఎకోసాక్. ఎన్ని సంవత్సరాల కోసం ఎన్నుకుంటారు? 4 ఇయర్స్ కోసం ఎన్నుకుంటారు. ఈ 24 మెంబర్ కంట్రీస్ కూడా ఒక్కొక్క ప్రాంతం నుంచి మెంబర్షిప్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏషియా పసిఫిక్ ప్రాంతం నుంచి 4 దేశాలు, లాటిన్ అమెరికా కరేబియా ప్రాంతం నుంచి 4 దేశాలు, వెస్ట్రన్ యూరోప్ నుంచి 7 దేశాలు, ఇలా ఉంటుంది అనమాట. ఒకసారి ఎన్నికైన తర్వాత ఎన్ని సంవత్సరాల మెంబర్షిప్ ఉంటుంది? 4 ఇయర్స్ ఉంటుంది. దీని ఒక హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మనకి న్యూయార్క్లో ఉంది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది. అదేంటంటే యుఎస్ కమిటీ ఫర్ జీనోసైడ్ కన్వెన్షన్. ఇప్పుడు మనం జీనోసైడ్ కన్వెన్షన్ అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. జీనోసైడ్ అంటే ఒక కొంతమందిని వాళ్ళ యొక్క రిలీజియన్ కానీ, వాళ్ళ యొక్క ఎథనిసిటీ కానీ, వాళ్ళ యొక్క రేషియల్ కానీ, అంటే కొంతమందిని ఒక ప్రాతిపదిక పైన వాళ్ళపైన అటాక్ చేయడాన్ని మనం జీనోసైడ్ అంటాం. అంటే వాళ్ళ ఉనికిని మొత్తం తీసివేయడానికి కోసం అని చెప్పేసి. మీరు హిట్లర్ టైంలో జ్యూస్ పైన జరిగింది కదా, అది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట జీనోసైడ్ అనే దానికి. సరే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద జీనోసైడ్ కన్వెన్షన్. జీనోసైడ్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంది? అండర్ ఇట్స్ అంటే జీనోసైడ్లో భాగంగా ఇట్స్ యాక్ట్ ఆఫ్ ఇంపోజింగ్ మెజర్స్ ఇంటెండెడ్ టు ప్రివెంట్ బర్త్ విత్ ఇన్ ద గ్రూప్ ఈజ్ నోన్ యాజ్ జీనోసైడ్. అంటే ఒక జాతికి సంబంధించి లేదా ఒక గ్రూప్కి సంబంధించి అసలు వాళ్ళు పుట్టకుండా చేయడమే, అంటే వాళ్ళని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి జీనోసైడ్ అంటాం. ఎస్, రైట్. ఇండియా హ్యాస్ నాట్ రాటిఫైడ్ దిస్ కన్వెన్షన్. ఇండియా ఈ కన్వెన్షన్ పైన, అంటే ఈ కన్వెన్షన్కి సంబంధించి భారతదేశ పార్లమెంట్ దీన్ని ఆమోదించలేదంటున్నది. ఇది రాంగ్. భారతదేశం దీనిపైన సైన్ చేసింది, అలానే దీన్ని పార్లమెంట్ ఆమోదించింది కూడా. కాబట్టి ఆన్సర్ వచ్చేసి స్టేట్మెంట్ 1 ఓన్లీ, ఏ. ఓకే, రీసెంట్గా సౌత్ ఆఫ్రికా ఎవరిపైన కంప్లైంట్ చేసింది? ఇజ్రాయెల్ పైన కంప్లైంట్ చేసింది. ఏమని? ఇజ్రాయెల్ హమాస్ యొక్క గాజా ప్రాంతం పైన దాడి చేయడం ద్వారా ఈ యొక్క జీనోసైడ్, అంటే ఈ యొక్క హమాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల్ని కంప్లీట్గా వాళ్ళని చంపివేయాలని చూస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ పైన జీనోసైడ్ కన్వెన్షన్ ప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా యొక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఇక అపీల్ చేయడం జరిగిందనమాట. ఈ కాంటెక్స్ట్లోనే జీనోసైడ్ అన్న పదానికి, ఈ యొక్క జీనోసైడ్ అన్న పదాన్ని నిర్వచించింది ఎవరు?
యుఎన్ కన్వెన్షన్ ఆన్ ద ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ ద క్రైమ్స్ ఫర్ జీనోసైడ్. వీళ్ళు ఏమంటున్నారు జీనోసైడ్ అంటే? దీని ఏమంటున్నారంటే ఇట్ ఈస్ ఎ మెజర్, ఇదేంది ఒక యాక్షన్ అనమాట, ఒక చర్య. ఏంది? ఎవరినైనా సరే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం. ఏ ప్రాతిపదిక పైన? మీకు ఇందాక చెప్పినట్టు మతం లేదా రేషియల్ అనమాట. దీని ప్రకారం జీనోసైడ్ అనేది క్రైమ్. ఇండియా ఈ యొక్క తీర్మానం ఏదైతే ఉందో దీన్ని పార్లమెంట్ ఆమోదించింది ఎప్పుడు? మనకి 1959లో దీనిపైన మనం ఆమోదించుకోవడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించిందంటే రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ గారు లక్షద్వీప్ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. లక్షద్వీప్లో కవరత్తి అనేటటువంటి ఐలాండ్లో కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అనే దాన్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి క్వశ్చన్ ఏముందో చూద్దాం ఒకసారి. కవరత్తి అనేది ఇండియాలో మోస్ట్ డెవలప్డ్ ఐలాండ్. దీన్ని మనం స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా కూడా చేర్చడం జరిగింది. స్మార్ట్ సిటీస్ అంటే మన భారతదేశం మొత్తం కూడా ఒక 100 సిటీస్ని ఎంపిక చేసి వాటిని డెవలప్ చేయడమే స్మార్ట్ సిటీస్ మిషన్. ఓకే, సరే. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కవరత్తి ఐలాండ్స్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద లక్షద్వీప్ ఆర్కిపెలాగో. లక్షద్వీప్ ఈ యొక్క దీవుల సముదాయం మధ్యలో ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ యాజ్ ఎ స్మార్ట్ సిటీ అండర్ ద ఫ్లాగ్షిప్ స్మార్ట్ సిటీ మిషన్. ఇందాక చెప్పినట్టు నేను మీకు స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇది కూడా రైటే. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి సి, బోత్ 1 and 2. క్యాపిటల్ ఇది మనకి ఈ యొక్క స్టేట్ ఆఫ్ కేరళకి, అంటే కేరళ నుంచి 360 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మనకి లక్షద్వీప్ అనేది ప్రధానంగా కొన్ని దీవుల సముదాయం. ఇందులో 12 అటోల్స్, అంటే ఏదైనా సరే కోరల్ రీవ్స్ సర్క్యులర్గా ఉంటుందని మనం అటోల్స్ అంటాం. ఇందులో 5 సబ్మర్జ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. దాంతోపాటు 3 కోరల్ రీఫ్స్ ఉన్నాయి. ఇది మనకి లక్షద్వీప్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ప్రైమ్ మినిస్టర్ యొక్క కవరత్తి ఐలాండ్ని విజిట్ చేయడం కూడా జరిగింది. ఈ యొక్క మొత్తం లక్షద్వీప్ సముదాయంలో సుమారు 10 ఐలాండ్స్, అంటే 10 దీవులలో ఈ యొక్క ఆవాసానికి అనుకూలమైనవి. లాంగ్వేజెస్ ఇక్కడ మాట్లాడేవి ప్రధానంగా మలయాళం, అలానే మహల్ అనేవి. లక్షద్వీప్ అనేది మనకి స్మార్ట్ సిటీస్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అవ్వడం జరిగింది గతంలో. నెక్స్ట్ క్వశ్చన్, ద హోమ్స్ ఫర్ చీతా ఇన్ ఇండియా. మన భారతదేశంలో చీతాను ఎక్కడ రీఇంట్రడ్యూస్ చేశారు? కునో నేషనల్ పార్క్లో రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి మనం చీతాను తీసుకొచ్చినాం? ఫస్ట్ నమీబియా నుంచి తీసుకొచ్చినాం. నమీబియాని జనరల్గా మనం చీతా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాం. మీరు గుర్తుంచుకుంటే కనుక చీతా అని టైగర్కి చాలా రిలేటెడ్గా ఉంటుంది. కాకపోతే ఇది టైగర్ తరగతికి చెందింది కాదు. మామూలుగా టైగర్స్ మనకి టైగర్ అని, లెపర్డ్ అని, జాగ్వర్, దాంతోపాటు మనకి లెపర్డ్, జాగ్వర్, దాంతోపాటు చీతా, టైగర్. ఇవి మన ఇండియాలో న్యాచురల్గా ఉండేది ఏంటంటే టైగర్, దాంతోపాటు లెపర్డ్. జాగ్వర్ ఉండదు మన ఇండియాలో, చీతా కూడా ఉండదు. మరి మన ఇండియాలో ఈ యొక్క రీసెంట్ టైగర్ సెన్సెస్ ప్రకారము టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఎన్ని ఉన్నాయి? అలానే ఏ రాష్ట్రంలో టైగర్స్ ఎక్కువ ఉన్నాయి? ఆన్సర్ చేయండి. ఓకే, క్వశ్చన్ చూద్దాం. కునో నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ నియర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రేంజ్? అంటే ఏ మౌంటైన్ రేంజ్లో ఈ యొక్క కునో నేషనల్ పార్క్ ఉంది? వింధ్యానా, అరావలియా, ఈస్టర్నా, వెస్టర్నా? ఈ 3 ఎలిమినేట్ చేయొచ్చు. ఇది మధ్యప్రదేశ్ ఉంది కాబట్టి వింధ్యా పర్వత ప్రాంతంలో ఈ యొక్క కునో నేషనల్ పార్క్ అనేది ఉంది. ఓకే, ఇక రీసెంట్గా ఒక చీతాస్ ఏవైతే ఉన్నాయో కునో నేషనల్ పార్క్, ఆ చీతాలకి ఒక న్యూ చీతాస్కి అవి యొక్క డెలివర్ అవ్వడం జరిగింది. ఇది మనకి నమీబియన్ చీతాస్ ఆషా. దీనికి 3, అంటే ఈ యొక్క చీతాకి 3 న్యూ కబ్స్, అంటే కొత్తగా చీతాస్ పుట్టడం జరిగింది. కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ఎక్కడుంది? మనకి వింధ్యా పర్వతాలలో. ఈ యొక్క నేషనల్ పార్క్ గుండా, కునో నేషనల్ పార్క్ గుండా కునో రివర్ వెళ్తుంది కాబట్టి దీనికి కునో నేషనల్ పార్క్ అన్న పేరుందన్నమాట. ఈ యొక్క కునో నేషనల్ పార్క్ని మనం యాక్షన్ ప్లాన్ ఫర్ ద రీఇంట్రొడక్షన్ ఆఫ్ చీతాస్ ఇన్ ఇండియా, భారతదేశంలో చీతాని ఇంట్రడ్యూస్ చేయడానికి దీన్ని మనం ఎంపిక చేసినాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ ఇక్కడ, ఎందుకంటే చీతాకి ఫుడ్ కూడా ఉండాలి కదా, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ టైప్ ఏందో కూడా మనకు తెలియాలి. ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ టైప్ ఏంది? ట్రాపికల్ డ్రై డెసిడ్యుయస్ ఫారెస్ట్, సవన్నా గ్రాస్ ల్యాండ్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఫానా, వివిధ రకాలైనటువంటి జంతువులు ఉంటాయి. ఒక పర్టికులర్ జంతువు అంటూ ఏం లేదు ఇక్కడ, కాబట్టి మనం ఇక్కడ దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ స్పేస్కి సంబంధించి మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే స్పేస్లో రేడియో వేవ్స్. మనం ఈ వీడియోలో ఫస్ట్ బిగినింగ్లో మాట్లాడుకుంది మనం ఎక్స్రేస్, ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది రేడియో వేవ్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క రేడియో వేవ్స్, అంటే స్పేస్లో ఉన్నటువంటి రేడియో వేవ్స్ని గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. అందులో మన భారతదేశం కూడా పార్టిసిపేట్ అవ్వడానికి ఇండియన్ గవర్నమెంట్ ఫండ్స్ అలొకేట్ చేయడం జరిగిందనమాట. ఆ ప్రోగ్రామ్ పేరు స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ. ఈ అబ్జర్వేటరీకి సంబంధించి, అబ్జర్వేటరీ అంటే పరిశీలించేదని మీనింగ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏందో చూద్దాం. ఇట్ ఈస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రేడియో టెలిస్కోప్. ఎస్, ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్. సెకండ్,
ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ మెగా సైన్స్ ప్రాజెక్ట్. ఇండియా ఇందులో పార్ట్ ఉంది. ఇవి రెండు కూడా రైట్. ఈ యొక్క అబ్జర్వేటరీని ఎక్కడ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు? ఒకటేమో సౌత్ ఆఫ్రికాలో, ఒకటి వచ్చేసి మనకి ఆస్ట్రేలియాలో. ఎందుకంటే జనరల్గా మనం రేడియో వేవ్స్ని అబ్జర్వ్ చేయాలంటే మనం సదర్న్ హెమిస్ఫియర్ నుంచి రేడియో వేవ్స్ని బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంటర్ఫియరెన్స్ అనేది తక్కువ ఉంటుంది. మీకు ఆల్రెడీ గుర్తుండి ఉండాలి, సదర్న్ హెమిస్ఫియర్లో ల్యాండ్ తక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి లెస్ పొల్యూషన్ ఉంటుంది. ఇట్లాంటి వేవ్స్ని అబ్జర్వ్ చేయాలంటే సదర్న్ హెమిస్ఫియర్ ఈజీ అనమాట. మరి ఈ అబ్జర్వేటరీ యొక్క అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్ మనకి ఎక్కడుంది? ఈ యొక్క యూకేలో ఉందన్నమాట. ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది. దీని అబ్జర్వేటరీస్ ఆస్ట్రేలియాలో, సౌత్ ఆఫ్రికాలో అబ్జర్వ్ చేయబోతున్నారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి యూకేలో ఉంది. ఇందులో పాల్గొంటున్నటువంటి దేశాలు ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి వివిధ దేశాలు. ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది. ఈ ప్రాజెక్టుకి ఫండింగ్ ఇస్తుంది ఇండియా నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీన్ని పర్యవేక్షించేది ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు దీన్ని డే టు డే మానిటర్ చేస్తుంటారు. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే సిటీస్ అవార్డ్ అనమాట. ఈ సిటీస్ అవార్డు ఏ ప్రాతిపదిక మీద? ఏ సిటీస్ అయితే కనుక ఆ సిటీలో ఉన్నటువంటి వాటర్ యొక్క వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేస్తాయో ఆ సిటీస్కి అవార్డు ఇస్తారు. ఇప్పటివరకు మనకి ఇండియాకి ఈ అవార్డు అంటే ఈ కేటగిరీలో అంటే ఈ అవార్డు పేరేంది? వెట్లాండ్ సిటీ అక్రిడేషన్. వెట్లాండ్ సిటీ అనేది ఇప్పటివరకు మన ఇండియాలో ఉన్న ఏ సిటీకి రాలేదు. ఈ కేటగిరీ కోసం మన యూనియన్ మినిస్ట్రీ వాళ్ళు ఒక 3 సిటీస్ని ఎంపిక చేసి పంపారు. ఇండోర్, భోపాల్, దాంతోపాటు మనకి సో ఫర్దర్ ఇంకా సిటీ ఏముందని మనం డిస్కస్ చేస్తాం. ఇండోర్, భోపాల్ 2 ప్రధానంగా మధ్యప్రదేశ్ నుంచి. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ ఈస్ గివెన్ టు సిటీస్, ఇంకోటి ఉదయ్పూర్. ఇట్ ఈస్ గివెన్ టు సిటీస్ విచ్ హ్యావ్ టేకెన్ ఎక్సెప్షనల్ స్టెప్స్ టు సేఫ్ గార్డ్ ద వెట్లాండ్స్ని కాపాడడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అంటున్నాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సెకండ్, నో ఇండియన్ సిటీ హ్యాస్ రిసీవ్డ్ దిస్ రికగ్నైజేషన్. ఇప్పటివరకు మన భారతదేశంలో ఏ సిటీకి కూడా రికగ్నైజేషన్ ఇవ్వలేదు. ఇది కూడా రైట్ మనకి. ఆన్సర్ వచ్చేసి సి, బోత్ 1 and 2. ఫస్ట్, రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వీళ్ళు 3 సిటీస్ మన భారతదేశానికి సంబంధించి ఈ కేటగిరీలో ఎంపిక అవ్వడానికి కోసం పంపించడం జరిగింది. ఈ 3 సిటీస్లో కూడా మనకి రామ్సర్ సైట్స్ ఉన్నాయి, రామ్సర్ వెట్లాండ్ సైట్స్. ఈ అవార్డుని ఫస్ట్ స్టార్ట్ చేసింది రామ్సర్ కన్వెన్షన్ COP12లో ఈ అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ అవార్డు ప్రతిపాదన స్టార్ట్ అయింది COP13 నుంచి రామ్సర్కి సంబంధించి. కాప్ అంటే యాన్యువల్ సమావేశాలు అనమాట. ఇది రామ్సర్కి వేరే ఉంటుంది, ఈ యొక్క ఎన్విరాన్మెంట్కి వేరే ఉంటుంది. COP12, COP13, రామ్సర్ అంటే మళ్ళీ మీరు మొన్న జరిగినటువంటి COP27, COP28కి లింక్ చేసుకోకండి. ఇప్పటివరకు COP13 అప్పటి నుంచి మనకు అవార్డు స్టార్ట్ చేసినామన్నాం కదా. ఇప్పటివరకు 43 సిటీస్ ఈ కేటగిరీలో ఎంపికైంది. ఇండియా సిటీ ఏది లేదు. ఇండియా నుంచి 3 సిటీస్ నామినేట్ చేసినామన్నాం. ఇవి భోపాల్, ఇండోర్ అండ్ ఉదయ్పూర్. సరే, లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి INS చెన్నైకి సంబంధించింది. రీసెంట్గా మన ఇండియాకు వస్తున్నటువంటి కమర్షియల్ వెహికల్ అనే దాన్ని హుతీ రెబల్స్ రెడ్ సీలో అటాక్ చేయడం జరిగింది. దాన్ని కాపాడడానికి కోసం అని చెప్పేసి INS చెన్నైని మనం దాన్ని పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఏది రైట్ స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద INS చెన్నై? ఏంటిది? న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియరా, డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మరైనా, స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయరా, ఆఫ్షోర్ పెట్రోల్ వెజలా? ఇది మనకి మెయిన్గా మిసైల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేస్తుంటాం. ఇది మనకి మిసైల్ డిస్ట్రాయర్ అంటే దీనిపైకి అంటే ఏవైనా సరే వస్తున్నటువంటి క్షిపణులు ధ్వంసం చేసేది ఇది మనకి మిసైల్ డిస్ట్రాయర్. సో ఇలాంటివి మనం ఎప్పుడైనా చదివినప్పుడు దాని కేటగిరీ ఏంది అని తెలుసుకోవాలి. క్వశ్చన్స్ ఇలా అడుగుతుంటారు అన్నమాట. ఇండియా రీసెంట్గా మన ఇండియాకు వస్తున్నటువంటి షిప్ హైజాక్ ఏదైతే అయిందో, MV లీలా నార్ఫోక్ ఏదైతే ఉందో దాన్ని కాపాడడం కోసం అని చెప్పేసి INS చెన్నై అనే దాన్ని పంపించడం జరిగింది. ఇది మిసైల్ డిస్ట్రాయర్. దీన్ని ఏ ప్రాజెక్ట్లో భాగంగా డెవలప్ చేశాం? దీన్ని మనం కల్కట్టా క్లాస్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అంటే కల్కట్టా తరగతి సంబంధించినటువంటి మిసైల్ డిస్ట్రాయర్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో భాగంగా దీన్ని మనం డెవలప్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ 15A. దీన్ని డెవలప్ చేసింది ఎక్కడ? మజ్గావ్ డాక్ లిమిటెడ్. దీనిపైన నుంచి మనం మిసైల్స్ని కూడా లాంచ్ చేయొచ్చు. అంటే వస్తున్నటువంటి మిసైల్స్ని డిస్ట్రాయ్ చేయడమే కాకుండా దీనిపై నుంచి కూడా మనం మిసైల్స్ని లాంచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ లాంటిది, బరక్ 8 మిసైల్ ఇలాంటివి అనమాట. ఓకే, సరే, నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్ ఏంటో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కవర్తి ఐలాండ్స్. కవర్తి ఐలాండ్కి సంబంధించినటువంటి రైట్ స్టేట్మెంట్ ఏంది? ఇది మన లక్షద్వీప్లో ఉంది. దీన్ని స్మార్ట్ సిటీ మిషన్లో కూడా ఎంపిక చేయడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. సరే, ఈరోజు క్వశ్చన్స్ చూద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్, ఎస్సిక్యూబో రీజియన్
ఎస్సిక్యూబో రీజన్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది, ఏ కాంటెక్స్ట్కి సంబంధించింది? ఎస్సిక్యూబో ప్రాంతం అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ముకుర్తి నేషనల్ పార్క్ రీసెంట్లీ న్యూస్. ఈ ముకుర్తి నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఓకే, ఇవి మనకి ఓవరాల్గా ఈరోజు ఎంసీక్యూకి సంబంధించి. మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మనం ఈ యొక్క వీక్లీ కరెంట్ అఫైర్స్ త్రూ ఎంసీక్యూస్ వీక్ నెంబర్ 9 డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇది మనకి ఓవరాల్గా ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ త్రూ ఎంసీక్యూస్ అనే టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.